నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉత్సవ సమితి సభ్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఉండేందుకు వీలు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సిఐస్ అందరూ కూడా స్టేజ్ పైకి రండి. ఈరోజు బైన్సాలో జరిగే గణపతి నిమజ్జనం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు వచ్చి మమ్మల్ని అందరినీ పోలీసుల్ని ఆహ్వానించారు. ఇప్పుడు అక్కడికి వెళ్లి పూజలు పూర్తి చేసిన తర్వాత బందోబస్తు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు జరిగే నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన బందోబస్తు అంతా ఏర్పాట్లు చేశాము. దగ్గర 600 మంది పోలీసులు, 2 ఏఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీతో కలిపి టోటల్ బందోబస్తు చేయడం జరిగింది. ప్రతి కెమెరా కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేశాము. తర్వాత మనం స్పెషల్ గా గణేష్ కోసం ఎన్ రూట్ ఒక 100 ఎక్స్ట్రా కెమెరాస్ పెట్టడం జరిగింది. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే మన బైన్సా కమాండ్ కంట్రోల్ నుంచి CCC హైదరాబాద్ లో ఉండే CCC కమాండ్ కంట్రోల్ సెంటర్ కి కెమెరాస్ అనుసంధానం చేశాము. సో వారు కూడా ఇక్కడ జరిగేదంతా కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ రోజు జరిగే ఈ నిమజ్జనం కోసం మేము పోలీసు శాఖ సన్నద్ధంగా ఉందని తెలియజేసుకుంటాం.